Hello guys, welcome back to Monica's Life Stories and welcome back to one more video. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో as per title and thumbnail మీకు తెలిసే ఉంటుంది. This video is all about a week in my life. నవంబర్ లో లాస్ట్ వీక్ మండే టు ఫ్రైడే ఎలా గడిచింది అనేది నేను చిన్న స్నిప్పెట్స్ అయితే చూపించాను. సో మండే అండ్ వెన్స్డే మేము ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ట్యూస్డే, థర్స్డేస్ అండ్ ఫ్రైడేస్ మేము ఇంట్లో నుంచే పనిచేస్తాము. సో ఆ రోజు ఆఫీస్లో చిన్న స్నిప్పెట్స్ అయితే తీసాను. నాకు ఆఫ్టర్నూన్ లాగిన్ అనమాట 2కి. సో నేను లంచ్ చేసే వెళ్ళిపోతాను. అందుకని వెళ్ళగానే కొంచెంసేపు పని చేసుకొని అయితే నేను టీ బ్రేక్కి వచ్చాను. తర్వాత కొంచెం బిజీ ఉండే, ఇంకా నేను తర్వాత షూట్ చేయలేదు. స్ట్రైట్ డిన్నర్లో కలుద్దాం. హాయ్ గైస్, సో ఇట్స్ 8:30 అండ్ నేనైతే డిన్నర్కి వచ్చాను అనమాట. సో నేను జొన్న జావ తెచ్చుకున్నాను దీంట్లో ఫర్ ది డిన్నర్. బట్ ఇది చల్లగా అయిపోవడం వల్ల గడ్డలు అయిపోయినాయి. సో ఐఎమ్ నాట్ షూర్ నేను ఎంతవరకు ఫినిష్ చేయగలని. అందుకని సేఫ్ సైడ్కి నేను కొంచెం శాండ్విచ్ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో దట్ ఈవెన్ ఇఫ్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ ఐ విల్ గో విత్ ద శాండ్విచ్ ఫర్ మై డిన్నర్. సో దాట్స్ ఆల్ అబౌట్ మండే అనమాట. సో యాక్చువల్గా నేను ఆఫీస్లో అంత కంఫర్టబుల్ కాదు ఇంకా షూట్ చేయడానికి. సో అందుకని ఎక్కువ స్నిప్పెట్స్ అయితే బట్ యా, దిస్ ఇస్ హౌ మై డే వాస్ టుడే అండ్ సీ యూ ఆల్ టుమారో. హలో గైస్, సో టుడే ఇస్ ట్యూస్డే అండ్ టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాలి. మా ఇంటి దగ్గరే ఆంజనేయ స్వామి అండ్ శివుడిది కలిపి టెంపుల్ ఉంటుంది. అండ్ నేను ఎవ్రీ ట్యూస్డే వెళ్ళాలి అని అనుకున్నాను అనమాట. సో ఆఫీస్ నుంచి ఇప్పుడు కొంచెం బ్రేక్ దొరికింది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి గోల్డ్ షాప్కి కూడా వెళ్ళాలి. ఒక చిన్న పని ఉంది. కానీ ఏంటి వస్తూ డిన్నర్కి నాకు కొంచెం చాట్ తినాలని ఉంది. మార్నింగ్ నుంచి కోల్డ్ ఉందన్నమాట. సో నాకు కొంచెం వేడిగా స్పైసీగా తినాలని ఉంది. సో అది తీసుకొని ఇంటికి వద్దాం. సో దాట్ ఈస్ వాట్ యూఆర్ గోయింగ్ టు సీ టుడే. లెట్స్ గో. సో టెంపుల్ మా ఇంటి దగ్గరే ఉంటుంది అని అన్నాను కదా, అందుకని ఫస్ట్ గోల్డ్ షాప్కి వెళ్ళి అక్కడ నుంచి ఫుడ్ కలెక్ట్ చేసుకొని లాస్ట్లో టెంపుల్కి వెళ్దాము అని అనుకున్నాము. బట్ ఆ రోజు అయితే అన్ఫార్చునేట్గా మేము అనుకున్న పని జరగలేదన్నమాట. సో జస్ట్ విజిట్ చేసి రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది. అండ్ అక్కడ నుంచి ఇప్పుడు చాట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. మీరు ఇన్ అండ్ అరౌండ్ హిమాయత్ నగర్లో ఉంటే కనుక ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. శ్రీరాధే చాట్ సెంటర్ అని ఉంటుంది అనమాట, మనకి లెన్స్ కార్డ్ పక్కన. నేను ఇదివరకు వీడియోస్లో కూడా ఒకసారి చూపించాను, చాలా పాత వీడియోస్లో. చాలా బాగుంటుంది. మనకి చాట్ క్వాంటిటీ ఎక్కువ ఇస్తారు, అలానే దాని పైన కూడా ఫుల్ నెయ్యి వేస్తారు. చాలా బాగుంటుంది గైస్. అండ్ అక్కడ నుంచి ఇప్పుడు టెంపుల్కి వచ్చేసామన్నమాట. సో ఇది మార్నింగ్ కంటే కూడా నాకు నైట్ టైం చాలా ఇష్టం. ఈ టెంపుల్ లైట్స్తో వాటితో చాలా బాగుంటుంది అనమాట. సో కొంచెం సేపు అలా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. అండ్ ఆ స్వామివారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. హలో గైస్, సో ఇట్స్ వెన్స్డే. యాజ్ యూ హ్యావ్ సీన్ ఆఫీస్ ఉంటుందన్నమాట నాకు. మండే అండ్ వెన్స్డేస్ ఆర్ యూజువలీ వెన్ ఐ గో టు ఆఫీస్. అండ్ ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే ఇంటి నుంచే. అండ్ ఇప్పుడు టైం అరౌండ్ 12 అవుతుంది. నేను ఇంటికి వచ్చేటప్పటికి అరౌండ్ 11:15 అయింది. అండ్ నాకు వచ్చిన తర్వాత కొంచెం టాస్క్స్ ఉండే అనమాట క్లోజ్ చేయాల్సినవి. సో అవన్నీ క్లోజ్ చేసుకొని జస్ట్ నౌ ఐఎమ్ డూయింగ్ మై నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్. సో అదే క్విక్గా చూపిద్దాం అనుకుంటున్నాను. So first of all, my night skincare routine is very simple. Even my morning skincare routine these days, ఎక్కువ స్టెప్స్ అయితే నేను పెట్టట్లేదు. స్పెషలీ ఫర్ మై నైట్ స్కిన్ కేర్. ఎందుకు అంటే నేను ఆల్మోస్ట్ పడుకునేటప్పటికి 12 అవుతుంది, క్లోజింగ్ మై ఆఫీస్ వర్క్ అలాగా. సో ఇంట్లో ఉన్నా కూడా నాకు ఆల్మోస్ట్ 11:30 వరకు ఆఫీస్ వర్కే ఉంటుంది. సో అస్సలు నైట్ ఇంకా అంత ఎలాబరేటెడ్ స్కిన్ కేర్ చేసే ఓపిక అస్సలు ఉండదు అనమాట. సో ఐ కీప్ ఇట్ bare minimum so that I can follow it even on my lazy days. So first అయితే మాత్రం makeup remover. I use this Plum cleansing balm anamata. So it looks like this. So
ఎవ్రీడే మేకప్ కి కొంచెం అంటే లైట్ మేకప్ వేసుకున్నా ఆర్ మేకప్ వేసుకోకపోయినా ఐ యూస్ సింపుల్ మైసెలర్ వాటర్. ఒకవేళ నేను ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు ఐ హ్యాడ్ కొంచెం మంచి లేయర్స్ ఆఫ్ మేకప్ ఉంది అంటే కనుక ఐ యూస్ దిస్ బామ్. చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే. సో I have already removed my makeup and face wash. Now the next step is, this is a face mist and toner from Pilgrim Red Wine Danmata. So first starting with this. So first aithe toner to start chestanu. And none of these products are sponsored, guys. So just showing you my nighttime skincare routine అంతే. సో యాక్చువల్గా అయితే నేను ఏం చేస్తాను అంటే రాగానే ఈ వైట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తాను. ఓన్లీ ఫెయిరీ లైట్స్ అండ్ క్యాండిల్స్ మాత్రమే వెలిగిస్తాను. బట్ సిన్స్ ఇవాళ నేను షూట్ చేస్తున్నాను కాబట్టి మీకు లైటింగ్ ఉండాలి అని చెప్పి పెట్టుకున్నాను అనమాట. బట్ వన్ డే ఐ షో యూ మై అన్వైండింగ్ రొటీన్ ఆల్సో. సో ఇది అయిపోయిన తర్వాత పిల్గ్రిమ్ వాళ్ళ దగ్గర నుంచే రెటినాల్ నైట్ క్రీమ్. సో టెక్స్చర్ అయితే హెవీగా అంతేం ఉండదు, యాజ్ యూ కెన్ సీ. మరీ లైట్ వెయిట్ ఉండదు, అలానే మరీ థిక్ కూడా ఉండదు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అ కాంబినేషన్ స్కిన్. సో ఇంకా నేను నైట్ మాయిశ్చరైజర్లు అవి ఏం అప్లై చేయను అనమాట. యాజ్ ఐ సైడ్ అసలు అన్ని అంత చేస్తే ఓపిక ఉండదు. దీని తర్వాత యాక్చువల్గా ఐ క్రీమ్ రాసుకుంటాను, బట్ మై ఐ క్రీమ్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్ నౌ. సో ఆర్డర్ పెట్టాలి. ఐ క్రీమ్ అయితే ప్రెసెంట్ లేదు, బట్ ఐ క్రీమ్ ఉంటే నేను నైట్ క్రీమ్ తర్వాత ఐ క్రీమ్ రాసుకుంటాను అనమాట. అండ్ దెన్ డాట్ అండ్ కీ వాళ్ళ దగ్గర నుంచి ఈ లిప్ స్లీపింగ్ మాస్క్. నేను కొంచెం థిక్ లేయర్ అప్లై చేస్తాను అండ్ ఇట్ రియలీ గివ్స్ మీ అ ప్లంప్ లిప్స్ ఇన్ ద మార్నింగ్. That's all for my night skincare routine. చాలా ఓపిక ఉంది అంటే కనుక హెయిర్ కి కూడా మంచి రోస్మెరీ వాటర్ పెట్టుకొని ఒక మసాజ్ చేసుకొని చేస్తాను. లేదు అంటే దిస్ ఇస్ వాట్ ఐ డూ. దాట్స్ ఆల్ మై నైట్ స్కిన్ కేర్ ఇస్ ఆల్ అబౌట్. సో యా, ఇంక ఇప్పుడు పడుకోవడమే గైస్. ఇట్స్ ఆల్మోస్ట్ 12 దాటేసింది. I'm feeling very very sleepy. So see you all again tomorrow. And ippadaaka vlog nachithe inga please do that like button and channel subscribe chesukovathu please do that subscribe button. See you all tomorrow again. Hello guys, so it's the next day, Thursday anamata. So time ippudu around 5 o'clock avutundi and నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాను. సో యూజువల్ గా కూడా నేను ఇంటి దగ్గర ఒక 15 to 20 minutes అలా ఒక వాక్ కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. బికాస్ కూర్చునే ఉంటాం కదా, సో అందుకని చెప్పి కొంచెం రిఫ్రెషింగ్ గా కూడా అనిపిస్తుంది. బట్ ఇవాళ వాక్ లో కొంచెం స్పెషల్ అని అందుకనే షూట్ చేద్దాం అనుకున్నాను. ఏంటి అంటే, మీరు ఈ బాటిల్ చూస్తున్నారు కదా, సో యాక్చువల్ గా దీంట్లో ఇలా స్ట్రింగ్ లైట్స్ వేసి పెట్టేదాన్ని అనమాట. బట్ ఈ స్ట్రింగ్ లైట్స్ పాడైపోయినాయి. 2-3 times వేరే వాటర్ ఇచ్చాను, తర్వాత అలా పెడుతూ ఉండే. సో నాకు ఒక ఫ్లవర్ వాజ్ పెట్టాలి అని అనిపించింది అనమాట. సో రియల్ ఫ్లవర్స్ పెట్టాలి అని. సో వాజెస్ చూస్తున్నాను, అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, వై ఐ కాంట్ టర్న్ దిస్ యాజ్ అ ఫ్లవర్ వాజ్ అని చెప్పి. బికాస్ ట్రాన్స్పరెంట్ గా కూడా ఉంది, ఫ్లవర్స్ వేసినా మంచిగా కనిపిస్తాయి. దీని బాటిల్ నెక్ మాత్రం ఇలా ఉందన్నమాట. సో ఐఎమ్ నాట్ షూర్ దీంట్లో ఎంత వరకు ఫ్లవర్స్ మనం పెట్టగలము అనేది. సో అది నేను వాళ్ళు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మా ఇంటి దగ్గర వెళ్తున్నప్పుడు పక్క ఫ్లవర్ షాప్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ పిక్ చేసుకొని వచ్చి పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇది నా వర్క్ డెస్క్ దగ్గర పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో దట్ ఈస్ వాట్ టుడేస్ ప్లాన్ ఇస్ ఆల్ అబౌట్. సో లెట్స్ గో. సో మొత్తానికి అయితే ఫ్లవర్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాను గైజ్. అండ్ ఇక్కడ మీరు నా ఫస్ట్ టైమర్ కుస్తీలు చూస్తారనమాట. బేసికల్గా ఆ బాటిల్ అనేది చిన్నగా అయిపోయింది. సో నేను తెచ్చుకున్న ఫ్లవర్స్ ఏమో ఎక్కువ అయిపోయినాయి అనమాట. సో దాన్ని ఎలా అరేంజ్ చేయొచ్చు అనేది చూస్తున్నాను. అండ్ నాకు లెంత్ కూడా ఎంత మెజర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా తెలియలేదు అనమాట, ఇప్పుడు పెట్టలేదు కదా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫిగరింగ్ ఇట్ అవుట్. అండ్ నేను పెట్టింది కూడా మీకు చూపిస్తాను. ఎలా అనిపించింది అనేది నాకు ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్
నేను ఒక వర్క్ డెస్క్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ప్లాన్ చేస్తున్నాను డిసెంబర్లో. బికాజ్ నా వర్క్ డెస్క్ అనేది చాలా పాతది. లిటరలీ నా ఇంజనీరింగ్ నుంచి అదే అనమాట నా స్టడీ టేబుల్. సో అది చెక్కలు కూడా కొంచెం లేచి వచ్చేస్తున్నాయి. సో అందుకని దాన్ని కొంచెం చేంజ్ చేద్దాం అనేది అనుకుంటున్నాను. అండ్ నేను షార్ట్స్లో ఖచ్చితంగా షేర్ చేస్తానండి. సో ఇప్పటిదాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. లెట్స్ గో టు ఫ్రైడే. Hello guys, so today is Friday and to background. So ikkada this is one of my favorite corners in the home. నాకు చాలా బాగా అనిపిస్తుంది. యూజువల్ గా నేను లంచ్ ఇక్కడే చేస్తాను, జర్నలింగ్స్ ఇక్కడే చేసుకుంటాను, మార్నింగ్ డ్రింక్స్ ఇక్కడే తాగుతాను. సో నాకు చాలా ఇష్టం. సో టుడే వాట్ వి ఆర్ గోయింగ్ టు డు దిస్. సో ఐ హావ్ అ మండాలా బుక్ అన్నమాట. సో దిస్ ఇస్ బేసికలీ అ డ్రాయింగ్ బుక్. ఇలా ప్లెయిన్ డ్రాయింగ్స్ ఉంటాయి which we need to color out, and this is so far I have done. అంటే నేను ఇంతకు ముందు చేసేది ఇంతవరకే అయింది. సో కొంచెం సేపు ఇక్కడ కూర్చొని నేను ఈ డ్రాయింగ్ అయితే చేద్దాము అనుకుంటున్నాను. 1 సెకండ్. యాక్చువల్గా ఇప్పుడే ఒక పెద్ద పిచ్చుకు వచ్చిందనమాట. బర్డ్ అది చూపిద్దాం అనుకున్నాను, ఇంతలోనే ఎగిరిపోయింది. బట్ యా చెప్పాను కదా, దిస్ ఈస్ వెరీ క్లోజ్ టు నేచర్. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. And what can be a best place to do this calming activity? నా డ్రాయింగ్ అయితే అలా జరుగుతుంది మొత్తానికి. అండ్ నేనేమనుకుంటాను అంటే, మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే మన లైఫ్లో మన డేలో వీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ యాక్టివిటీ విచ్ విల్ కనెక్ట్ అస్ విత్ అవర్ ఇన్నర్ చైల్డ్. అంటే మన పెద్దగా ఉన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మర్చిపోయి కొంచెం కామ్ అండ్ పీస్ఫుల్గా ఉండేటువంటి యాక్టివిటీ ఏదైనా ఉండాలని అయితే నేను ఫీల్ అవుతాను. సో అలాంటి యాక్టివిటీస్ మీకేమైనా ఉంటే అది నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోకి అయితే అవుట్రో ఇవ్వలేదు గైస్. ఇక్కడితో నేను బాయ్ చెప్పేస్తున్నాను. సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.